లిక్కర్ స్కామ్లో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈరోజు న్యాయస్థానంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఆధ్వర్యంలో ఇరు పక్షాల మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఈ కేసులో నిజానిజాల్ని వెలికి తీయడానికి 2 ఏళ్ల సుదీర్ఘ సమయాన్ని ఎందుకు తీసుకున్నారని ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సాక్షులు, నిందితులకు డైరెక్ట్ ప్రశ్నలను ఎందుకు అడగలేదని కేంద్ర దర్యాప్తు సంస్థను నిలదీసింది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా అరెస్టుకు ముందు, తర్వాత లిక్కర్ స్కామ్ కేసుకు ఫైళ్లను తమకు సమర్పించాలని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో విచారణ మొదలుపెట్టిన కొత్తలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరు పెద్దగా బయటకు రాలేదని చెప్పారు ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు. విచారణ లోతుగా జరిగే కొద్దీ ఆయన పాత్ర ఉందనే విషయం తేట తెల్లమైందని కోర్టుకు తెలిపారు. గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో గోవాలోని 7 స్టార్ హోటల్ గ్రాండ్ హయత్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బస చేశారని సుప్రీంకోర్టుకు ఈడీ తెలిపింది. దానికి సంబంధించిన బిల్లులో కొంత భాగాన్ని ఢిల్లీ ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం, ఇంకొంత భాగాన్ని ఆపు ప్రచారానికి నిధులు సేకరించిన చన్ప్రీత్ సింగ్ చెల్లించారని వెల్లడించింది. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు కాదని సుప్రీంకోర్టుకు ఈడీ స్పష్టం చేసింది. తమకు రాజకీయాలతో సంబంధం లేదని, సాక్ష్యాలతో మాత్రమే సంబంధం ఉందని, మా వద్ద అవి సరిపడా ఉన్నాయి అని ఈడీ కోర్టుకు తెలిపింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని, ఆయన అరెస్టు చట్టవిరుద్ధమని కేజ్రీవాల్ తరపు న్యాయవాది సింఘ్వి అన్నారు. దర్యాప్తు సంస్థ ముందు హాజరు కాకపోవడం అరెస్టుకు ఆధారం కాదని వాదించారు. మొత్తంగా ఇటు ఈడీ, అటు కేజ్రీవాల్ న్యాయవాది మధ్య వాదోపవాదనలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ఏమన్నారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ ఇటు అంటే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టులో చట్టపరంగానే అరెస్టు జరిగింది అనేది ఢిల్లీ హైకోర్టు సమర్థిస్తూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసింది. ఇక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. దానికి సంబంధించి గత వారం విచారణ సందర్భంగా రానున్న ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మధ్యంతర బెయిల్కు సంబంధించి పరిశీలన చేయొచ్చు, దానికి సంబంధించి విచారణకు సిద్ధంగా ఉండాలంటూ కూడా ఈడీ విచారణకు సిద్ధంగా ఉండాలంటూ కూడా ఈడీకి సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. దానిలో భాగంగా ఈరోజు విచారణ కొనసాగింది. ఇటు ఈడీ తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. అంటే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, అంటే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలలో స్టార్ క్యాంపెయినర్గా అరవింద్ కేజ్రీవాల్ వ్యవహరించడానికి మధ్యంతర బెయిల్ ఎందుకు మంజూరు చేయకూడదు అంటూ కూడా ఈడీ తరపున వాదనలు వినిపిస్తున్న ఎస్వి రాజును సుప్రీంకోర్టు ధర్మాసనం, ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించిన నేపథ్యంలో, అంటే అందరికీ ఒకే విధంగా ఇక్కడ న్యాయం ఉంటుంది, చట్టం ఉంటుంది, కానీ ఒక్కొక్కరికి ఒక విధంగా ఇక్కడ ఉండదంటూ కూడా ఎస్వి రాజు వాదనలు వినిపించారు. అంటే ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇటు అరవింద్ కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి